ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైందవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని జనరేట్ చేసిన సైందవ్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. చంద్రప్రస్థానంలో భార్య కూతురుతో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు సైందవ్. హ్యాపీగా సాగిపోయే సైందవ్ జీవితం కూతురికి ఆరోగ్య సమస్య రావడంతో మలుపు తిరగటం మొదలవుతోంది. తప్పకుండా కూతురిని కాపాడుకోవాల్సిన స్థితిలోకి వచ్చిన సైందవ్ తన గతానికి వెళ్లి మరి ఎలాంటి పోరాటం చేస్తాడు అనేది సైందవ్ కథగా కనిపిస్తోంది. సైకో అనే మారు పేరుతో గతాన్ని గడిపిన సైందవ్ ఒకప్పుడు ఏం చేసేవాడు, అతనికి మాఫియాతో ఉన్న సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ లో లైట్ గా టచ్ చేసి వదిలారు. ముఖేష్ రిషి, నవజుద్దీన్ సిద్దికి, ఆర్య, ఆండ్రియాలు వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన లింక్ ఉంటూనే ప్రెజెంట్ లో కూడా ట్రావెల్ అవుతున్నారు. వెంకీ మామ వైఫ్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. కూల్ గా స్టార్ట్ అయిన ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత డైరెక్ట్ గా ర్యాంపేజ్ మోడ్ లోకి మారిపోతోంది. వెంకీ మామ ట్రైలర్ లోనే దాదాపు 100 మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. అది కూడా ఎలా పడితే అలా, ఏది దొరికితే దానితో చంపేశాడు వెంకటేష్. ఇప్పటి వరకు 75 సినిమాలు చేసిన వెంకటేష్ అన్ని సినిమాల్లో కలిపి చేసినంత విధ్వంసం సైందవ్ ఒక్క దాంట్లోనే చేసినట్లు ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగించేలా ట్రైలర్ ని కట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కాస్టింగ్ లుక్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఓవరాల్ గా కూతురిని కాపాడుకోవటానికి సైందవ్ చేసిన వార్గా సైందవ్ కనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఎక్కువ వైలెన్స్ తో లైన్ గా చూస్తే కమల్ విక్రమ్ సినిమాకి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. మరి సైందవ్ నిజంగానే విక్రమ్ సినిమాలా ఉంటుందా లేక కొంచెం కొత్తగా ఉంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.